మీ గేమ్ ప్లే కూడా డే బై డే తగ్గిపోతున్నట్లు మీకు అనిపించిందా? మీరు ఎంతగా ట్రై చేసినా కూడా ఎనిమికి వన్ ట్యాప్ అయితే తగ్గట్లేదా? ఇక్కడ ప్రాబ్లం మీదో మీ డివైస్‌తో కాదు. అసలు కారణం వేరే ఉంది. అదేంటో నేను ఈ వీడియోలోనే చెప్తాను. ముందుగా మనం ఫ్రీ ఫైర్ బాబాయ్ గురించి మాట్లాడుకోవాలి. అసలు మన గేమ్ ప్లేకు ఫ్రీ ఫైర్ ఓడికి ఏంటి సంబంధం బ్రో అంటే ఇక్కడ ఫ్రీ ఫైర్ ఓడి హ్యాండ్ కూడా ఉంది. అదేలాగో ఇప్పుడు మాట్లాడుకుందాం. రియాలిటీ అబౌట్ ఫ్రీ ఫైర్. ఇది మీలో ఎంతమంది గమనించారు? ఫ్రీ ఫైర్ వాడు ప్రతి అప్డేట్ కు ఏదో ఒకటి కొత్తగా తెస్తూనే ఉంటాడు. అలాగే మన సెన్సిటివిటీని కూడా ప్రతి అప్డేట్ కు చేంజ్ చేస్తూనే ఉంటాడు. లైక్ ఎలా అంటే ఒక అప్డేట్ కు పెంచేస్తాడు, ఇంకో అప్డేట్ కు తగ్గించేస్తాడు. ఫ్రీ ఫైర్ వాడు ఇలా చేయడం వల్ల మనకు మంచి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అనేది ఉండదు. దాంతో మన గేమ్ ప్లే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా అంటే నా దగ్గర ఉంది. మీకు ఒక పర్ఫెక్ట్ సెన్సిటివిటీ కావాలి అంటే ప్రతి అప్డేట్ కు నేను సెన్సిటివిటీ గురించి ఒక వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే మీలో చాలా మంది ఫైర్ బటన్ ని రాంగ్ ప్లేస్ లో అయితే పెడుతూ ఉంటారు. అసలు ఫైర్ బటన్ ని ఎక్కడ పెడితే బాగా వన్ ట్యాప్స్ కనెక్ట్ అవుతాయో నేను ఇప్పుడు చెప్తాను. చాలా మంది ప్లేయర్స్ ఫైర్ బటన్ అయితే ఈ ప్లేస్ లో పెడుతూ ఉంటారు. నిజానికి ఒక ప్రో ప్లేయర్ అనేవాడు తన ఫైర్ బటన్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాడంటే తన ఫింగర్స్ కు ఏ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో ఆ ప్లేస్ లో అయితే తన ఫైర్ బటన్ ని ప్లేస్ చేస్తాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫైర్ బటన్ ఏదైతే ఉంటుందో అది మీ ఫింగర్స్ కు ఈజీగా డ్రాగ్ అయ్యేలా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఫైర్ బటన్ ని పెట్టేస్తే మీ ఫింగర్స్ కు కొంచెం హార్డ్ గా అనిపించి మీరైతే డ్రాగ్స్ లేపడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో దాని వల్ల మీరు వన్ ట్యాప్స్ అనేటివి సరిగ్గా కొట్టలేరు. ఇంకో విషయం ఏంటంటే మన ప్రెసెంట్ ఆడుతున్న ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేది చాలా లాగ్ అవుతుంది. అప్పుడు చాలా మంది దగ్గర 2GB ర్యామ్ మొబైల్స్ అయితే ఉండేవి. అప్పుడు జస్ట్ ఫ్రీ ఫైర్ కాబట్టి ఏదో హ్యాండిల్ చేసేది. బట్ ఇప్పుడు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. మన దగ్గర ఏదో పెద్ద డివైస్ ఉంటే కానీ మనం పర్ఫెక్ట్ గా అయితే గేమ్ ప్లే ఆడలేకపోతున్నాం. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఆల్మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ దగ్గర ఒక మంచి పర్ఫెక్ట్ డివైస్ అయితే ఉంది. సో దాని వల్ల నో ప్రాబ్లం. ఇకపోతే మన మెయిన్ రీజన్ వచ్చేసి ప్రాక్టీస్. ప్రాక్టీస్. చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర ఒక మంచి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఉంది, అలాగే ఫైర్ బటన్ సైజ్ కూడా ఉంది. సో దాంతో నేను ఈజీగా వన్ ట్యాప్స్ అయితే కొట్టేస్తాను అనుకుంటారు. బట్ అదైతే రాంగ్ గాయ్స్. ఇక్కడ మీకు ప్రాక్టీస్ లేకపోతే మీ దగ్గర ఎంత మంచి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అలాగే ఫైర్ బటన్ సైజు ఉన్నా కూడా మీరైతే ఏం చేయలేరు. బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఈ సూత్రాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా సరే కష్టపడిందే అస్సలు రాదు. సో ఇవాల్టి వీడియో ఇంతే. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.